చలో నేను వినోద్ అయితే ఫ్యాక్టరీకి వచ్చేసినామా. ఇక్కడ చూసే కొట్టేసుకొని మడ్డలు జరిగిపోతున్నాయి మామ. వాడైతే ఇప్పుడే ఫ్రెష్గా చంపేసినాడు. లూటు కోసం వస్తాడేమో చూద్దాం. లూటు కోసం వచ్చినాడు. వాడిని అయితే వేసేసినాం మామ. మనమైతే వీళ్ళ ఫ్రెండ్ ఉండాలి, ఆ పక్క ఏమన్నా ఉండాడేమో అని పోతానా. అక్కడైతే పెద్ద ప్లానింగే వేసినాడు మామ. వాడైతే ఫ్యాక్టరీ మీదకి ఎక్కుదామని, కానీ డ్రాప్ గాడికి వద్దాం అనుకున్నాడు. వానికైతే డ్యామేజ్ ఇచ్చిన, చూద్దాం కనిపిస్తాడేమో. అరే అరే డ్యామేజ్ ఇస్తానే ఉండా. పారిపోదామని చూసినాడు. వాడిని అయితే టీం వైప్ అవుట్ చేసినామమ్మ. ఇద్దరిని కొట్టేసినాము. పాపం ఫీల్ అయ్యి ఉంటాడు. ఇక్కడైతే ఇంకో టీ వచ్చింది మామ. అరే వినోద్ ఏడాడో తిరుగుతాడు, రారా బిర్యానీడికి. వాడు రివైవ్ ఇచ్చేస్తాడు. రివైవ్ కూడా ఇచ్చేసినారు రా. లాస్ట్లో పోలీసు వాళ్ళు ఎంట్రీ ఇచ్చినట్టు ఇస్తా అంటావు. వీళ్ళ డియోని కూడా మనమే కొట్టేసినాం మామ. ఇడు మన వినోద్ ఉన్నాడు, దేని పనికిరాడు మామ. నువ్వు కొట్టేసరికి తెల్లారిపోయింటది లేరా మామ. మన ఛానల్ అయితే 100 సబ్స్క్రైబర్స్ కి దగ్గరగా ఉంది. ప్రతి ఒక్కరైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. వాళ్ళు చేసుకుంటారు కానీ ఫస్ట్ డియోని కొడుతురా పోయ్. ఒకరిని కూడా కొట్టబో, దేనికి ఉపయోగం లేని వల్ల. కొడతాలే ఉండు పోయ్. అడ్డొచ్చి ఆ బ్యాక్ సైడ్ నుంచి వస్తా ఉండు. నువ్వు ఏమొచ్చావో లేనాయనా, నేనన్నా ట్రై చేస్తా. వీడైతే ఓపెన్ లేక వచ్చి కొట్టాలని చూసాను మామ. వీడైతే నాకు చేయను. నేను ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే వాళ్ళ ఫ్రెండ్ అయితే పారిపోతాడు మామ. చూద్దాం దొరుకుతాడో దొరకడో. వాడమ్మ బడవా ఏంది మామ అంత దూరం వెళ్ళిపోయినాడు. వీణ్ణి కూడా కొట్టేసాము.